ఈరోజు దేవుడు తెలియజేసే మాట మనకి అబద్ధం ఆడద్దు. ఈరోజు నువ్వు మనుషుల సమూహంలో కూడి మనుషులతో కలిసి అందరితో కలిసి అబద్ధ సాక్ష్యం ఇస్తున్నావేమో. బైబిల్ టాక్స్ అబౌట్ ఫాల్స్ రిపోర్ట్. ఏంటి మీరు ఇచ్చే సాక్ష్యం? డూ యు నో ద రిపోర్ట్? ఈరోజు చాలామంది అబద్ధ సాక్ష్యాలు తెలుసా నీకు? తెలీదు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్తాం కాదు. నిజమేంటి? 10 మంది చెప్తే నిజం అయిపోదు. 100 మంది చెప్తే నిజమైపోదు. 100 మంది చెప్పేది నిజమైపోతే ఈరోజు దేవుని వాక్యము అసత్యము. ఎందుకంటే ఈరోజు లోకమంతా పాపము సత్యము, పాపము మేలు, పాపము నిజము, పాపము మంచిదని చెప్తుంది. దేవుని వాక్యం నో అంటుంది. నువ్వేమంటున్నావు? అందరూ అది అంటున్నారు కాబట్టి నేను ఇది అంటాను. నో, గాడ్ ఇస్ నాట్ గోనా యాక్సెప్ట్ a false report, you speaking without knowing, or you know and yet manipulate for self. కంపెనీస్ లో అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారా? నీ టీమ్ లీడ్ టఫ్గా ఉన్నాడేమో, డిసిప్లైన్డ్గా ఉన్నాడేమో. 10 మంది కలిసి రే వీడిని తీసేస్తే కానీ మనకి ఫ్రీడమ్ లేదురా. ఎవడు ఇంకోటి అంటాడు, నేను అవుతాను రా టీమ్ లీడ్, నెక్స్ట్ నేనే లైన్లో. నేను కానీ వస్తే మీ అందరికి ఫ్రీడమ్. వీడితో పెట్టుకుంటే అవుతలేదు. ఫస్ట్ ఇంక తనద్దాం, మనందరం వెళ్ళి రిపోర్ట్ చేద్దాం. నువ్వేం చేస్తున్నావు? లేదా రేపు నువ్వు విక్టమ్ అవుతావు. నువ్వేం చేస్తున్నావు? నేను విక్టమ్ అయినా పర్వాలేదు ప్రభా, నేను అబద్ధం మాడను, అన్యాయం చేయను, నేను సత్యమే మాట్లాడతాను అని చెప్పగలుగుతున్నావా? లేకపోతే అందరూ వెళ్ళారు కదా, అందరితో వెళ్ళకపోతే నేను లిఫ్ట్ అయిపోతాను, నా జీవితం ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో? దేవుడు నీకు విరోధంగా తిరిగితే నీకేమైనా బాగుపడే ఛాన్స్ ఉందా? ఈరోజు నీ దేవుడి శత్రువుగా మారిపోతున్నావు. ఈ సంవత్సరం మేక్ ఇట్ అ పాయింట్, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, ఐ విల్ స్టాండ్ ఫర్ ట్రూత్. నాకు తెలియదు దాని గురించి నేను మాట్లాడను. నాకు తెలిస్తే నేను నిజమే మాట్లాడతా. ఏది తెలుసో అదే మాట్లాడతా.